పరిధిలో గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంస్థపై వచ్చిన ఆరోపణలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. గిరిజనుల ఆర్థిక స్వావలంబన కోసం వారి అటవీ ఆధారిత జీవనప్రద విధానాన్ని బలోపేతం చేయడం కోసం తేనె, ఇప్ప పువ్వులు, బంక్ వంటి చిన్న అటవీ ఉత్పత్తులకు సరైన ధర కల్పించుకోవడానికి, పెట్రోల్ బంకులు లాంటి ఆదాయ వనరులు సృష్టించడానికి ఈ సంస్థలను ఏర్పాటు చేశారు. ఒక్క మాటలో ఉద్దేశం స్పష్టంగా చెప్పాలంటే గిరిజనుల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వం తీసుకురావడం. కానీ ఇప్పుడు అదే సంస్థల్లో అవకతవకలు జరిగాయని వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. లాభాల్లో నడవాల్సిన పెట్రోల్ బంకులు నష్టాల్లోకి ఎలా వెళ్లాయి? రోజువారీ ఇంధన విక్రయాల ద్వారా వచ్చే నగదు ఎక్కడికి వెళ్ళింది? సొసైటీ ఖాతాల్లో ఎందుకు పూర్తిగా జమ కాలేదు అనే ప్రశ్నలు వరుసగా ముందుకొస్తున్నాయి. నిజానికి నియమాల ప్రకారం ప్రతిరోజు పెట్రోల్, డీజిల్ విక్రయాల ద్వారా వచ్చిన మొత్తాన్ని అదే రోజు సంబంధిత జీసీసీ సొసైటీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలి. ఇది పారదర్శకత కోసం, లెక్కల స్పష్టత కోసం, భవిష్యత్ ఆడిట్ సౌలభ్యం కోసం తప్పనిసరి విధానం. కానీ సమీక్షలో బయటపడిన అంశాల ప్రకారం విక్రయాల లెక్కలు ఒకలా ఉండగా ఖాతాల్లో జమ అయిన మొత్తం మరొకలా ఉంది. అంటే అమ్మకాల వివరాలు, బ్యాంకు జమల మధ్య స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. ఈ తేడాలు యాదృచ్ఛికం కావని పద్ధతి ప్రకారం డబ్బులు మళ్లించారని అధికారులు అనుమానిస్తున్నారు. లోతైన పరిశీలనలో పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగం జరుగుతున్నట్లు తేలడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇటీవల ఐటీడీఏ పిఓ యువరాజ్ మార్మట్ నిర్వహించినటువంటి సమగ్ర సమీక్ష ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. పెట్రోల్ బంకుల పనితీరు, లాభ నష్టాలు, నగదు ప్రవాహం, బ్యాంక్ లావాదేవీలు అన్నిటినీ సూక్ష్మంగా పరిశీలించారు. లెక్కల్లో అసమానతలు గమనించడంతో మరింత లోతుగా తనిఖీలు జరిపారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో జండారాం జీసీసీ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి భారత్ పెట్రోల్ బంక్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని తెలిసింది. రోజువారీ లావాదేవీలలో స్పష్టత లేకపోవడం, మేనేజర్ సరైన వివరణ ఇవ్వకపోవడం, నగదు జమల్లో నిరంతర తేడాలు ఉండడం అంశాలు బయటపడ్డాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం 12 లక్షల రూపాయలకు పైగా నిధులు కాజేశారని తెలిసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చెప్పండి, మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ఫాతిమా. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫినార్ వద్ద గిరిజన సహార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత్ పెట్రోల్ బంకులో అవకతవకలు జరిగినట్లు ఆర్థిక లావాదేవీల తనిఖీల సందర్భంగా అధికారులు గుర్తించారు. జీసీసీ ఉట్నూరు ఆధ్వర్యంలో నిర్వహించే డీజిల్, పెట్రోల్ బంకు లాభాల్లో నడవాల్సిన అధికారులే స్వార్థానికి పోయి లక్షలాది రూపాయలు స్వాహా చేయడం కలకలం రేపుతుంది. గిరిజనుల ఉపాధిని కల్పించే నిమిత్తం జీసీసీ పెట్రోల్ బంకులు నిర్వహిస్తుంది. ఈ బంకుల్లో విషయంలో కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత 2 సంవత్సరాల క్రితం నిర్మల్ జిల్లా కేంద్రంలో సోఫినార్ లో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ లో అవకతవకలు జరిగాయి. పెట్రోల్ బంక్ లో లాభాలను తీసుకురావాల్సిన అధికారులే ఇంధన విక్రయాలు డబ్బులను తప్పుగా చూపించి కాజేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఏ రోజుకు ఆ రోజు విక్రయించిన ఇంధన డబ్బులను జీసీసీ సొసైటీ ఖాతాలో జమ చేయాల్సి ఉండగా కొంత డబ్బును జమ చేసి తప్పుడు లెక్కలు చూపించి పెద్ద మొత్తంలో కాజేయడం పెట్రోల్ బంకుల నష్టాలకు మూటగట్టుకున్నాయని తెలుస్తోంది. ఐటీడీఏ పిఓ పెట్రోల్ బంకుల పనితీరును, లాభ నష్టాలను సమీక్షించడం, ఆర్థిక లావాదేవీలను తనిఖీ చేయడంతో ఈ అవినీతి భాగవతం బయటపడిందని అధికారులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. బీఆర్కే న్యూస్ కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు 12 లక్షల రూపాయలు నిర్మల్ లో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ లో గోల్మాల్ జరిగిందని అధికారులు గుర్తించారు. అవినీతికి పాల్పడ్డ వారికి వత్తాసు పలికిన అధికారులు సైతం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ జీసీసీ నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులో జరిగే గుబులు పుట్టిస్తూనే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి ఫర్ ద అప్డేట్.